హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియోని స్టార్ట్ చేస్తాను. మీరు మీ లైఫ్ని రీస్టార్ట్ చేయండి. ఇక ఈ వీడియోలో మహాభారతంలోని కర్ణుడి పుట్టుక గురించి తెలుసుకుందాం. యాద్ పాలకుడైన శూరసేనకి మొదటి బిడ్డగా పుట్టిన దేవియే కుంతీదేవి. ఈమె శ్రీకృష్ణుడి తండ్రి అయిన వాసుదేవునికి సోదరి. కుంతీదేవికి దేవస మహర్షి అనే ఒక అతను ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఎంత ప్రత్యేకమైందంటే అది ఒక ప్రత్యేకమైన మంత్రం కూడా. దాని ద్వారా తను ఏ దేవుణ్ణైనా సరే పూజించి ప్రార్థిస్తే తనకి సంతానం కలుగుతుంది. అలా కుంతీదేవి తన మొదటి కుమారుడైన కర్ణుడిని శ్రీదేవుని వరంతో గర్భం దాలుస్తుంది. కర్ణుడు పుట్టుకతోనే చెవిపోగులు కవచకుండాలతో జన్మిస్తాడు. దానర్థమే అతని పుట్టికే అమరుడిగా చేస్తుంది. పెళ్లికి ముందే బిడ్డ పుట్టడం అనేది అనుమానించదగ్గ విషయం కాబట్టి దానివల్ల భయానికి గురైన కుంతీదేవి ఒక హృదయ విదారకమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏంటంటే అలా పుట్టిన కర్ణుడిని ఒక బుట్టలో వేసి ప్రవహిస్తున్న నదిలో వదిలేస్తుంది. అలా వెళ్ళిపోయిన కర్ణుడు అదిర్ అనే రథసారథికి అలాగే తన భార్య రమణికి దొరుకుతాడు. కర్ణుడి విధి మొత్తం భిన్నంగా తీసుకుంటుంది. అతన్ని ముఖ్యమైనదిగా మార్చడానికి ఇది దారితీస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మహాభారతం ఎపిసోడ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.